హాయ్ అండి. వెల్కమ్ టు తెజ్ల కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండి అండ్ క్విక్ గా కూడా రెడీ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా కర్రీస్ తిని తిని బోర్ కొట్టింది అనుకోండి, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనమైతే బాయిల్డ్ రైస్ ని రెడీ చేసి పెట్టుకోవాలండి. కాకపోతే ఇక్కడ ఈ రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. అంటే మనం రెగ్యులర్ గా రైస్ కుక్ చేసుకోవడానికి ఎంతైతే వాటర్ క్వాంటిటీని యాడ్ చేస్తామో దానికన్నా కూడా కాస్త తక్కువగానే వాటర్ ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న రైస్ ని ఇలా ప్లేట్ లో స్ప్రెడ్ చేసుకొని కంప్లీట్ గా చల్లారనివ్వండి. ఒకవేళ మీ దగ్గర ముందు రోజు కుక్ చేసిన రైస్ మిగిలిపోయింది అనుకోండి, దాన్నైనా కూడా యూస్ చేసుకోవచ్చు. అదైతే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఒక బాండీలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని హీట్ చేసుకొని అందులోకి ఎగ్స్ ని ఇలా బ్రేక్ చేసుకొని వేసేసుకోండి. ఇక్కడ ఎగ్స్ క్వాంటిటీ అనేది మీరు తీసుకునే రైస్ కి తగ్గట్టుగా తీసుకోండి. నేనైతే ఇక్కడ 5 ఎగ్స్ ని తీసుకున్నాను. నెక్స్ట్ మంటని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఎగ్ వైట్ అండ్ ఎల్లో అంతా కూడా మిక్స్ అయ్యేలా బాగా కలిపేసుకొని ఒక 3 to 4 minutes పాటు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 1 tablespoon సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇలా బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే బాండీలో 2 to 3 tablespoons ఆయిల్ ని హీట్ చేసుకొని అందులోకి 2 నుంచి 3 వెల్లుల్లిపాయల్ని ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఇలా చాప్ చేసిన వెల్లుల్లి వేయడం వల్ల ఫ్రైడ్ రైస్ కి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ యాడ్ అవుతుందండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేసేయండి. నెక్స్ట్ అందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకొని ఈ ఉల్లిపాయ అనేది కాస్త పింకిష్ షేడ్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు అందులోకి పావు కప్పు క్యారెట్ ముక్కల్ని అలాగే మరో పావు కప్పు క్యాబేజ్ తరుగుని వేసేసుకొని ఇవి ఒక 50 to 60% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ ఫ్రై చేసుకునేటప్పుడు వీటికి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోండి. అప్పుడే రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్రైడ్ రైస్ లోకి వెజిటబుల్స్ అనేవి ఎక్కువ యాడ్ చేసేస్తే ఎగ్ టేస్ట్ మారిపోయి ఓన్లీ వెజిటబుల్స్ టేస్ట్ వస్తుందండి. సో ఏవైనా ఒక 2 types ఆఫ్ వెజిటబుల్స్ ని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోండి, సరిపోతుంది. వెజిటబుల్స్ ఈ మాత్రం వేగాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా చిల్లీ సాస్ అలాగే మరో టేబుల్ స్పూన్ సోయా సాస్ ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇవి అవైలబుల్ లేకపోతే వీటిని స్కిప్ చేసేసుకోండి, మరేం పర్వాలేదు, టేస్ట్ అయితే బానే ఉంటుంది. నెక్స్ట్ అందులోకి రుచికి సరిపడా కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసేసుకొని లో ఫ్లేమ్ లో 2 to 3 minutes పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అయితేనే ఫ్రైడ్ రైస్ కి మంచి టేస్ట్ వస్తుందండి. సో హడావిడిగా కాకుండా కాస్త నిదానంగా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. స్పైసెస్ అన్ని కూడా ఇలా ఆయిల్ లో బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులోకి మనం ముందుగా చల్లార్చుకున్న రైస్ ని వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే మరో టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా రైస్ కి బాగా పట్టేలా మిక్స్ చేసేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలని మర్చిపోకండి. ఇక ఫైనల్ గా అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా స్ప్రింగ్ ఆనియన్స్ ని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ని కూడా వేసేసుకొని అంతా ఓసారి కలిపేసుకోండి. ఒకవేళ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే వాటి ప్లేస్ లో కొత్తిమీర తరుగుని వేసేసుకోండి. నెక్స్ట్ అంతా కలిపేసుకున్నాక సాల్ట్ అండ్ కారాన్ని అడ్జస్ట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీ మీ అందరికి నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.